చైర్మన్ గారి పిఏ 25 రూపాయలు 1 కిలో నెయ్యికి అడిగారని, దాని నిమిత్తం కొంత అమౌంట్ కూడా కోట్లాది రూపాయలు అతని అకౌంట్లోకి వెళ్ళడం, కొంత హవాలా ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు ఇచ్చినట్టు నివేదికలో స్పష్టంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కమిటీ వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇంత క్లియర్ గా కల్తీ జరిగిందని చెప్తా ఉంటే, కల్తీ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. మరి దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పానండి? చేసిందేమో మహాపాపం, పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేయడానికి ఎంత గట్స్ ఉండాలి. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. మినిమం 250 కోట్ల వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలనేది దాన్ని 150 కోట్లు తగ్గించేశారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ పాత్ర ఏంటి? అక్కడ ఎటువంటి శాస్త్రీయత లేకుండా టెండర్లు చేయడం, ఇవన్నీ కూడా క్లియర్ గా ఆ నివేదికలో వచ్చింది. వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అసలు నెయ్యే లేదని చెప్పి, ఇందులో పామాయిల్ కానీ పామాయిల్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్, అలాగే కొన్ని కెమికల్స్, రసాయనాలు ఆ ఫ్లేవర్ కోసం కానీ ఆ కలర్ కోసం కానీ వాళ్ళు కొన్ని రసాయనాలు కూడా దీంట్లో వాడారని చెప్పి క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు క్లియర్ గా అర్థమవుతాం. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆనాడు బాధ్యులైనటువంటి FE&CO బాలాజీ, అంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా తప్పిదం జరగడానికి కారకులుగా, అదేవిధంగా అడిషనల్ EO ధర్మారెడ్డి, EO అనిల్ కుమార్ సింగ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది వీళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన దాంట్లో వీళ్ళు పాలకవర్గం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్